కంప్లీట్ గా ఏం చేస్తారంటే ఈడిలాగుంటాడు, ఆడలాగుంటాడు, ఈడు ఇచ్చేస్తాడు, అది చేస్తాడు అని అనుకుంటారు అనమాట. సో ఈ విధంగా అనుకోని ఏం చేస్తారు తెలుసా, వీళ్ళు ఏమైనా వర్క్ చేస్తారేమో అనుకుంటే వర్క్ చేయరు, ఏముండదు. వర్క్ గురించి మాట్లాడే అంటే మాట్లాడదు, సొల్లు చెప్తారు నాయన. సొల్లు మామూలు సొల్లు చెప్పరు, పెద్ద సొల్లు చెప్తారు. నేను ఇక్కడ తిరిగాను, అక్కడ తిరిగాను, వీకెండ్ వల్ల నేను ఇప్పుడు హెక్టిక్ గా ఫీల్ అవుతున్నాను, హెడేక్ గా ఉంది నాకు, ఇది బాగాలేదు అది బాగాలేదు, కాళ్ళు ఇరిగిపోయింది, చేతులు ఇరిగిపోయినాయి, కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు, మెడ నొప్పి, అన్ని నొప్పులు ఇప్పుడే వస్తాయి వీళ్ళకి. సరే ఫైన్, నొప్పులన్నీ పక్కన పెడదాం, వీటన్నిటికీ కూడా జిందా తెలిసిపోతాం, లేకపోతే ఏదైతే పుత్తూరు తైలం ఏది రాసేసి పక్కన పెట్టేద్దాం అనుకున్నాం. పోనీ ఏమైనా ఇలా వర్క్ చేస్తారా అనుకుంటే క్లయింట్ గాడు కూడా సొల్లుగాడే. క్లయింట్ గాడితో కూడా నీళ్ళు సొల్లు మాట్లాడతారు. ఏమని, ఫర్ ఎగ్జాంపుల్ నాతో ఏమైనా చెక్ చేయాలి, ఏదైనా మీటింగ్ ఏదైనా షెడ్యూల్ చేయాలనుకో, మీటింగ్ గురించి సొల్లు మాట్లాడదు. నీ వెదర్ రిపోర్ట్ ఎలా ఉందిరా, అక్కడ ఇక్కడ ఎలా ఉందిరా వెదర్ రిపోర్టు, పక్కలో వెదర్ రిపోర్ట్ల గురించి నీకెందుకు, హియర్ ఇట్ ఇస్ వెరీ కోల్డ్ యార్, వెరీ టూ మచ్ ది స్టామ్, అది ఇది అని చెప్తారనమాట. అరే బాగుందిరా, రైటే, వెదర్ రిపోర్టు అవి ఇవి అని చెప్తున్నావు, రైటే, బాగానే ఉంది. ఈడేమైనా బాగుపడతాడంటే ఆడు అలాగే తయారయ్యాడు కదా. నాకు ఇప్పుడు అదే అర్థం కావట్లేదు. ఇందులో వచ్చేసరికి సొల్లు మాటల్లో నెంబర్ 1 క్లయింట్ గాడు. ఎందుకంటే ఆడికి ఇది రాదు, కోడింగ్ రాదు, అందుకే కదా మనం హైర్ చేశారు. పోనీ ఎక్కడేమని దీనికేమైనా వచ్చాయంటే దీనికేటి రాదు కదా. నాకు అర్థం కానిది ఏంటంటే వీళ్ళని ఎవరు సెలెక్ట్ చేస్తున్నారు టెక్నికల్ గా అని నేను ఆరా తీసాను అనమాట. ఆరా తీసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే వీళ్ళంట 2 వైపులా 2 మానిటర్లు పెట్టుకుంటారంట, ముందుకోటి వెనక్కోటి మానిటర్లు పెట్టుకొని, ఒక మానిటర్ వైపు ఏమో ఒకడు ఉంటాడు, అవతల ఏమో ఈమె కూర్చుంటది. ఆడడిగిన క్వశ్చన్స్ కి ఈడేమో ఇక్కడ నుండి మెసేజ్లు పెడుతుంటే ఆ మానిటర్ లో కనబడేటట్టు సెట్ చేస్తున్నాడు అనమాట. అది ఏమి రకమైన హైటెక్ ఎగ్జిబిషన్ నాకు అర్థం కాదు. ఇవన్నీ కూడా విర్చువల్ ఇంటర్వ్యూ. ఓకే, ఈ విర్చువల్ ఇంటర్వ్యూస్ పాస్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా వచ్చిన తర్వాత ఈ దొంగ నా కొడుకులు హెచ్ఆర్లు ఏమైనా బాగుపడతారా అంటే, ఈ హెచ్ఆర్లు ఏం చేస్తారంటే, ఈ హెచ్ఆర్లు కూడా కరెక్ట్ గా మాట్లాడితే వర్చువల్ రౌండ్ నుండి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ రౌండ్ లోకి వెళ్తున్నప్పుడు ఫేస్ టు ఫేస్ రౌండ్ లో టెక్నికల్ క్వశ్చన్స్ పెట్టాలని చెప్పరు. ఆల్రెడీ టెక్నికల్ కంప్లీటెడ్ సార్, L1 కంప్లీటెడ్ సార్, ఓన్లీ నార్మల్ మేనేజరల్ రౌండ్ సార్ అనేసి అంటాడు. మేనేజరల్ రౌండ్ కి మనిషితో బానే ఉంది అందులో.